వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించిన సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాతో రైతు నిరసన. డల్లాస్లో బీఆర్ఎస్ నాయకుల కార్ ర్యాలీ. అన్నవరం దేవస్థానంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆలయ ఏఈఓపై ఫిర్యాదు. అభివృద్ధి పేరుతో అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్న మట్టి దందా. ఇక వివరాలకు వెళ్తే, డల్లాస్లో బీఆర్ఎస్ నాయకుల కార్ ర్యాలీ. తెల్లగా వాళ్ళు ఉంచవచ్చు, మీరు ఉంచమంటారా? ఉంచవచ్చు. సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితులతో కలిసి ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం RG3 GM కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జనరల్ మేనేజర్కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా GLBS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ మాట్లాడారు. పెండింగ్ లో ఉన్నటువంటి మార్పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని ఈరోజు IFTU ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని RG3లో మేము ఈరోజు ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మేము తెలియజేసేది ఒకటే, గత 35 నుంచి 40 సంవత్సరాలు మా తండ్రులు సింగరేణిలో ఉద్యోగం చేసినప్పటికీ లక్షల వేల కోట్ల లాభాలు తీసుకొచ్చినప్పటికీ మా కుటుంబాలకు న్యాయం జరగలేదు. మారుపేర్ల వల్ల మా ఉద్యోగాలు పక్కన పెట్టి ఇవాళ చోద్యం చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది ఒకటే, గత ప్రభుత్వం ప్లేస్లో కూడా మీరు వెళ్తారు, మీరు కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోతే మేము ఇక్కడి నుంచి తెలియజేసేది ఒకటే, 30 నుంచి 40 సంవత్సరాలు మా తండ్రులు నిజాయితీగా కష్టపడి బొగ్గును వెలుగుతీస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల బడ్జెట్ పెట్టి పవర్ ప్లాంట్ ఓపెన్ చేసుకుంటున్నాయి. మరి మా పరిస్థితి ఏంటి? మా తండ్రులు కష్టపడరు కదా, మేము కొడుకులం కాదా? అవసరమైతే మేము DNA టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాం మారుపేట కుటుంబాలం. అయ్యా CMD గారు, మీరు కమిటీ పేరుతో కాలయాపన చేయడం కంటే మేమే స్వయంగా మా ఇళ్లలోకి ఆహ్వానిస్తున్నాం, రండి మా ఇంటికి. మా తండ్రి చేసింది నిజం కాదా? మేము మా కొడుకులం కాదా? మీరు తేల్చుకోండి. కానీ మీరు కమిటీల పేరుతో కాలయాపన చేస్తే ఇప్పటికే 2 ప్రాణాలు బలైనాయి. దయచేసి CMD బలరాం గారు, మీరు కార్మికులకు బాంధవులుగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి మా మారుపేరు సమస్య విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్
తహసీల్దార్ కార్యాలయం ఇప్పటికీ పాత భవనంలోనే పనిచేస్తూ ఉండటం, సిబ్బంది పురాతన నిర్మాణ శైలిలో కూడిన ఈ భవనం ఎన్నో సంవత్సరాలుగా మరమ్మతులు లేకుండా ఉండడంతో సురక్షితంగా లేదని ప్రజలు భావిస్తున్నారు. వర్షాకాలంలో తడిచే స్థితి, గోడలు బీటలు ఊడిపోవడం, పైకప్పు నుంచి జల్లుగా నీరు కురవడం వంటి సమస్యలు ఎదురవుతున్న అధికారులు ఇప్పటివరకు దాంట్లోనే పని చేయడంపై ప్రజలు, ఉద్యోగులు నిత్యం భయభ్రాంతులతో పనులు కొనసాగిస్తున్నారు. స్థానికులు చెబుతున్నట్లు నూతన భవనం నిర్మాణానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, అధికారులు భద్రతా అంశాన్ని గమనించి తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం ప్రజలకు ముఖ్య సేవల కేంద్రం కావడంతో దీనిపై జిల్లా యంత్రాంగం సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతుల పేదల పెన్నిధి కార్యకర్తలకు కొండంత అండ. అభిమాన అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మధ్యులు కొండ సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధరరావు దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వరంగల్ చౌరస్తాలోని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళలకు కుట్టు మిషన్లు, పారిశుద్ధ కార్మికులకు బట్టలను పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ పిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్, మాజీ కార్పొరేటర్ కత్తెరశాల వేణుగోపాల్ మాట్లాడారు. దంపతుల మ్యారేజ్ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో పట్టణ బజార్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వారి పేరు మీద అర్చనలు, పూజలు, ప్రసాద పంపిణీ జరిగింది. అలాగే వివిధ దేవాలయాలలో కూడా వారి పేరు మీద ప్రత్యేక పూజలు, అర్చనలు జరిగింది. అలాగే వరంగల్ చౌరస్తాలో భారీ కేక్ కట్ చేసి కుట్టు మిషన్లు, పేదల కుట్టు మిషన్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం కూడా గోపాల్ నవీన్ రాజు గారు ప్రారంభించడం జరిగింది. మన పారిశుద్ధ కార్మికులకు, మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు అందరూ కూడా బట్టలు దాదాపు సుమారు 1000 మంది మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు బట్టలు కూడా పంపిణీ చేయడం జరిగింది గోపాల్ నవీన్ రాజు గారు. మరి ముఖ్యంగా ఏంటంటే కొండా దంపతులు వారి వివాహ మహోత్సవం వారు 10 కాలాల పాటు, 100 సంవత్సరాల పాటు జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ కొండా దంపతులు సర్పంచ్గా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎంపీటీసీగా, ఎంపీపీగా, జిల్లా కాంగ్రెస్ నాయకులుగా, రాజకీయ నాయకులుగా, సాయంపేట శాసనసభ్యులుగా, పరకాల శాసనసభ్యులుగా, వరంగల్ తూర్పు శాసనసభ్యులుగా, మంత్రిగా కూడా, సీనియర్ మంత్రిగా కూడా ఇలా కొనసాగుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే అంచెలంచెలుగా ఎదిగిన కొండా దంపతులకు ఇలా మరిన్ని
అవకాశాలు మరి ఎదగాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పరకాల నియోజకవర్గంలో గోపాల్ నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, పేదలకు బట్టల పంపిణీ అనే దేవాలయాల పూజలు, ప్రత్యేకమైన పూజలు వారి పేరు మీద జరుగుతూ ఉండే సందర్భంగా తెలియజేసుకుంటూ సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం జరిగింది. మోతే వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్నమైంది. బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తమైన డ్రైవర్ బస్సు టైర్ పేలడంతో ఒక్కసారిగా వ్యాపించిన మంటలు. నేను ఒక్కడే ఉన్నాను లోపల కదా, డ్రైవర్ ఒక్కడు, ప్యాసింజర్ లేరు, డ్రైవర్ ఒక్కడే ఉండి వెళ్ళిపోయింది డ్రైవర్ అంతే. 10 నిమిషాలు ఎప్పుడు వస్తారా నాయన? ఫోన్ చేయలే 5 నిమిషాలకి నేను ఒక్కడే ఉన్నాను లోపల కదా, డ్రైవర్ ఒక్కడు, ప్యాసింజర్ లేరు, డ్రైవర్ ఒక్కడే ఉండి వెళ్ళిపోయింది డ్రైవర్ అంతే. 10 నిమిషాలు ఎప్పుడు వస్తారా నాయన? ఫోన్ చేయలే 5 నిమిషాలకి. ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని సర్వజన ఐక్యవేదిక వ్యవస్థాపకులు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు, టీడీపీ నేత పేరపోగు పెద్ద లక్ష్మణ కోరారు. కర్నూలు నగరంలోని బి తాండ్రపాడు గ్రామంలో తారక రామారావు జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా పేరపోగు పెద్ద లక్ష్మణ మాట్లాడారు. దేశం పార్టీని ఆవిర్భవించినటువంటి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు అందరం కూడా ఆయనకు పూలమాలలు వేసి మనం నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే ఆయనకు నిజంగా తెలుగు జాతి ఎంతో రుణపడింది. ఈ తెలుగు జాతికి వన్నె తెచ్చినటువంటి మహానీయుడు ఎవరంటే మరి తారక రామారావు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మన రాష్ట్రంలో తెలుగు తేజం ఉత్తేజపడేలాగా ఈరోజు మరి మహానాడు కూడా గడప గడపలో జరుగుతున్నది. మరి అదే సందర్భంలో మేము కూడా ఆయన జయంతిని మరి ఇక్కడ జరుపుకుంటున్నాం. మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే పేదలకు 2 రూపాయల బియ్యం తీసుకొచ్చినటువంటి ఘనత మరి రామారావు గారిది. మరి అంతేకాకుండా ఈ యొక్క రామారావు గారు పేదలకు సంక్షేమ పథకాలు, పేదలకు మరి నిమ్న జాతులకు అందరికి కూడా ఈయన రాజ్యాధికారం మరి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అందాలి ఈ యొక్క రాజకీయ ఫలాలని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే రామారావు గారి యొక్క ఆకాంక్ష కూడా అదే. మరి ప్రజలే దేవుళ్ళు, మరి ప్రజలే ఆలయం అని చెప్పేసి ఆయన యొక్క నినాదం. మరి ఆయన యొక్క నినాదం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకంగా ఈరోజు పెద్ద పెద్ద నేతలు అవుతున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కానుంచి చేసుకుంటగా పోయినటువంటి వాళ్ళు మరి టీడీపీలో మరి దీనికి మేము కూడా కూటమి తరపున మందాకృష్ణ మాదిక్ గారు మరి ఆయన కూడా కూటమికి మద్దతు తెలియజేస్తూ మరి బీజేపీ, మరి టీడీపీ, జనసేన, మరి ఎంఆర్పిఎస్ కూడా మద్దతుగా మరి ఒక ఉవ్వెత్తున మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారిని. మరి అంతేకాకుండా ఇప్పుడు మందాకృష్ణ మాదిక్ గారు కూడా మనకు మన రాష్ట్రపతి అవార్డు నుంచి మరి ఎందుకంటే పద్మశ్రీ అవార్డు గతంలో ప్రకటించినప్పుడు మరి ఆయనను మేము ఎంతో మరి పూలమాలలు వేసి సత్కరించుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఈరోజు నిజంగా ఈయన జన్మదినం రోజున మరి రాష్ట్రపతి అవార్డు ఇవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. మరి ఎందుకంటే ఆయన గారు కూడా పద్మశ్రీ అవార్డు రావడం మరి మాదిగ జాతి అంతా కూడా ఎంతో ఆయన కృషి వల్ల ఆయనకు అందుబాటులో ఉండడం వల్ల మరి వచ్చింది కాబట్టి మరి ఆయనకు కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు రామారావు గారికి కూడా స్వర్గీయ రామారావు గారికి భారతరత్న కూడా
ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఆయన స్ఫూర్తి మీద మరి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మరి తెలుగు తేజాన్ని ఎప్పటికీ ఉండిపోయేలాగా చేసినటువంటి ఘనత ఆయనకే దక్కింది కాబట్టి ఆయనకు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. మీ పేరు? పేరపోగు లక్ష్మణ. పవన్ మోడీ టీటీడీ భూముల పరిరక్షణకు పాటుపడాలి. వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్. తిరుమల తిరుపతి దేవస్థాన భూములను వేలంలో పప్పుల బెల్లంలా పంచితే చూస్తూ ఊరుకోమని వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల తిరుపతి దేవస్థాన భూములను కాపాడాలని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని ఎస్వి కాంప్లెక్స్లో విలేకరుల సమావేశంలో మైనార్టీలు వక్ఫ్ బోర్డు భూముల పట్ల కోర్టుకు వెళ్లినట్లయితే టీటీడీ భూములను కాపాడుకునేందుకు కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. దీని మీద క్లారిటీ ఇవ్వాలి. మీరు దీన్ని క్యాబినెట్లో తీసుకొని వస్తే దీన్ని వ్యతిరేకించాలి. వ్యతిరేకించకుంటే మీరు ఇంతకుముందు ఏదైతే డ్రెస్ వేసుకొని కాషాయం వేసుకొని డ్రెస్ వేసుకొని సనాతనవాదులని చెప్పినారో అది ప్రజలను మోసం చేయడానికి మీరు ఆ డ్రెస్ వేసుకున్నారనే భావన ప్రజలకు వస్తారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. క్యాబినెట్లో మీరు వ్యతిరేకించాలి. ఈరోజు నేను బీజేపీ గవర్నమెంట్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. నాది హిందుత్వ పార్టీ అంటారు. పొద్దున్నేసే గుళ్ళు గొప్పలు జరుగుతారు మోడీ గారు. మేము అయోధ్యలో రామాలయం కట్టామంటారు. మరి మీరు ఇంత హిందుత్వవాది అయినప్పుడు మీ అలయన్స్ ఉన్నటువంటి పార్టీ, మీ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇంత దుర్మార్గంగా దేవాలయాల ఆస్తులను కొట్టేయడానికి వాళ్ళు ఈరోజు జీవో తీసుకొని వస్తారంటే మీ బీజేపీ తరఫున ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎందుకు మీరు విమర్శించడం లేదు? దీన్ని ఎందుకు అడ్డుకోవడం లేదు? అంటే మీరు చెప్పేది కూడా ఇంతవరకు చెప్పేది మీరంతా కూడా బోగస్సేనా? సమాధానం చెప్పాలి. బీజేపీ వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగుల నిరసన. కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము మోసపోయాము. మమ్మల్ని గెలిపిస్తేనే మేము గెలిచిన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. వాళ్ళను నమ్మి పార్టీని గెలిపిస్తే మొత్తం కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లకు వీళ్ళు అపాయింట్మెంట్లు ఇచ్చారు. అయితే 50,000, 60,000 ఉద్యోగాలు ఇచ్చామని మీడియా ముందు చెప్పడం కాదు. నిరుద్యోగులు ఉన్న దగ్గరకు వచ్చి చెప్పండి, మా సమస్యలు చెప్పుకుందామంటే మమ్మల్ని కనీసం ఎమ్మెల్యేలు కూడా కలవడం లేదు అని అన్నారు. 55,000 ఉద్యోగాలు ఇచ్చిందంట వచ్చిన సంవత్సరంన్నర కాలంలో. అంటే మీరు జాబులు కొట్టలేక మీకు చదవ చేతగా ఈడికి వచ్చిరా, లేకపోతే నిజంగానే నిరుద్యోగం ఉందా? కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఇదే. రేవంత్ రెడ్డి సార్ ఏమన్నారంటే, మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలో రాగానే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఫిల్అప్ చేస్తాం, మేము ఫస్ట్ చేసే పనే అది అని చెప్పేసి మేము నమ్ముకున్నాం. ఎందుకు మా వంతు మేము ప్రయత్నాలు చేసి పార్టీని గెలిపించుకున్న తర్వాత నోటిఫికేషన్లు అంటే మొత్తం కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే వీళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు అంతే. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్, ఎగ్జామ్ రిక్రూట్ చేసింది కేసీఆర్ గవర్నమెంటే, అపాయింట్మెంట్ ఇచ్చిందే వీళ్ళు. ఆ మాత్రం మొత్తం మా దాంట్లో మేమే ఇచ్చినామని చెప్పేసి 55,000, 60,000 అని చెప్పి చెప్పించుకుంటున్నారు. మీరు 55,000, 60,000 అంటున్నారు కదా, మీడియా ముందు కాదు చెప్పడం. ఒక నిరుద్యోగుల ఉన్న ఇప్పుడు అశోక్ నగర్ కానీ దిల్షుక్ నగర్ కానీ మీరు లిమిటెడ్గా ఒక 50 నుంచి 100 మెంబర్స్ ఒక అన్ఎంప్లాయ్మెంట్ తీసుకురండి, స్టూడెంట్స్ తీసుకొచ్చి మీరు అప్పుడు చెప్పండి, మాట్లాడండి, లెక్కలతో సహా చూపించండి మాకు అసలు మీరు ఎక్కడ వేసింది. ఎగ్జాంపుల్ వాళ్ళు వేసే 55,000, 60,000 లెక్కలో 15,000 నుంచి 15,000 కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు కూడా వాళ్ళు యాడ్ చేసుకురు. అసలు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు? 2021లో. ఎగ్జామ్ నడిచింది 2022లో. మీరు వచ్చింది 23 డిసెంబర్లో. మీరే చేసిరు అది. అంటే మీరు కొంచెం మంది మేధావులు కూడా ఉన్నారు మీకు దగ్గర, ఆకునూరు మురళి కావచ్చు, అదేవిధంగా వాళ్ళంతా రియాజ్ సార్ కావచ్చు, అకాడమీస్ కూడా వాళ్ళు నడుపుతున్నారు. వాళ్ళకు కూడా అవగాహన ఉండి ఉంటుంది. కోదండరామ్ లాంటి వ్యక్తులు కూడా ఈరోజు వాళ్ళని కలవకుండా, అంటే వాళ్ళని కలిసే ప్రయత్నం చేసిరా, లేకుండా డైరెక్ట్ వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళంతా ఏం చేసిరంటే సార్, మేము ఇది చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చున్నప్పుడు అదే మల్లూరు రవి సార్ కానీ, వెంకట్ సార్ కానీ, రియాజ్ సార్ కానీ వీళ్ళంతా వచ్చి అప్పుడు వాళ్ళ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా, వాళ్ళ నోటిఫికేషన్ భర్తీ చేసుకోవడం కోసం మమ్మల్ని
ఉపయోగించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు ఫిల్అప్ అయిపోయింది. వాళ్ళు ఫిల్అప్ అయితే వాళ్ళు ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటారు? అది ఇప్పుడు మాకు నోటిఫికేషన్ వస్తే మేము రోడ్ల మీద వచ్చి కూర్చుంటామా? వాళ్ళది అయిపోయింది, ఇక మాతో సంబంధం లేదు. ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ పార్టీలు చేసే పనులు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ సీట్లు భర్తీ చేయడం కోసం ఎంత మోసం చేయడానికైనా సిద్ధంగా అవుతున్నారు వాళ్ళు. అట్లా వాళ్ళ సీట్లు భర్తీ అయిపోయినాయి, ఇప్పుడు ఇక అవసరం లేదు వాళ్ళకు. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ముఖ్యమంత్రి ఎప్పుడైనా నేను కలుస్తా, ప్రజాభవన్లో నేను ఎప్పుడైనా అందుబాటులో ఉంటారు మా మంత్రులు. కానీ మంత్రులే ఎమ్మెల్యేలే కలవట్లేరు ఇక్కడ. సీఎం సార్ కలవడం కాదు, ఒక ఎమ్మెల్యేని కలిసి పోయి మా బాధలు చెప్పుకుందాం అంటే ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేదు, మంత్రులు కలిసే పరిస్థితి లేదు. ఏ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఏ ప్రజాప్రతినిధి అయినా తెలంగాణ గవర్నమెంట్లో వచ్చిన మొదటి సంవత్సరం 2 లక్షలు ఫిల్అప్ చేస్తామన్నారు కదా, ఆ పర్పస్లో ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. అంత బోగస్ మాటలు. 60,000 ఇంకో 4 రోజులు అయితే మేము అట్లనే కూర్చుంటే, ఏం మాట్లాడకుండా కూర్చుంటే 1,60,000 చెప్తారు. ఇంకో 4 రోజులు అయితే 2 లక్షలు చెప్పేస్తారు. అయిపోయింది, మేము ఇచ్చేసినాం అంటారు. నోటి మాటలు మీడియా ముందు అయిపోయింది. ఇక ఇచ్చుడు లేదు, సచ్చుడు లేదు. ఈ చెప్పుడు మాత్రం ముఖ్యం. ఎక్కడ ఇచ్చిరన్నా అంత ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు మేము వస్తే జియో 40. గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి పురస్కారానికి ప్రకటించిన ప్రభుత్వం. స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రజాకవి కాళోజీ బాలకృష్ణకు, ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు, గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. విజయ్ దేవరకొండకు, కాంతారావుకు అవార్డు, మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిలిం అవార్డు, అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిలిం అవార్డుకు, సుకుమార్కు బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డు. అలాగే 2015 బెస్ట్ ఫిలిం, ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి, సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె, థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి, సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు, థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్, సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా, థర్డ్ బెస్ట్ ఫిలిం ఘాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి, సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం, థర్డ్ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచర్లపాలెం. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి, సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ, థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠపురంలో, సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో, థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్. 2021లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం RRR, సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ, థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన. 2022లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం, సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ 2, థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్. 2023 ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం, సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్, థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ. ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు. ఇవి 10 సంవత్సరాలకు గాను. ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే జయరాజ్ గారు, పైడి జయరాజ్ గారు అని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే. హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి. వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. దానికి
మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని. ఇది ఆల్ ఇండియా అవార్డు అండి. ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఉండొచ్చు దీంట్లో, అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం. నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్, ఆయన బెస్ట్ డైరెక్టర్. అలాగే 4లో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లూరు పూర్ణచంద్రరావు గారు. అలాగే కాంతారావు గారి పేరును కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది. ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం. అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు, ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్, అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్ వాళ్ళకి. దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది. ఇది అవార్డుల యొక్క వివరాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.